నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. మేము నంద్యాలకి అందరం కూడా ఈ పీస్ పోల్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి పేద విద్యార్థుల తరపున నిలబడడానికి ఈరోజు పార్టీ ఒక కార్యక్రమం చేయబోతూ ఉంది. అంతేకాకుండా నిన్న మన స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలుగంగ కాలువ మీద మాట్లాడడం జరిగింది. ఆ రివీట్మెంట్ అంతా రోడ్ అంతా కూడా చెడిపోయింది, తెలుగంగ కాలువది, దానికోసం ఫండ్స్ అడిగామని. ఆ తెలుగంగ కాలువ రోడ్డు ఎందుకు చెడిపోయింది? ఆ రోడ్డు చెడిపోవడానికి కారణం ఎవరు? ఆ రోడ్డు మీద ఈరోజు మట్టి లారీలు ఎవరు తిరుగుతున్నాయి? ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఈరోజు ఎట్టుందంటే పరిస్థితి దొంగే దొంగ 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 నడిచినట్టుంది అనమాట. ఆడ తిరిగేవి మీ బండ్లే, ఆ కాలువ కట్ట చెడిపోతుంది మీ వల్లే. మొన్న వెళ్తే రైతులే సాక్షాత్తు మీడియా ముందర చెప్పారు, బండ్లు ఆపుతుంటే ఇట్లా మా పైర్లు చెడిపోతున్నాయి, కట్ట చెడిపోతుంది, రోడ్డు అంతా బుజుగు బుజుగు అవుతుందని చెప్పేసి అడిగితే ఇవి ఎమ్మెల్యే గారి భర్తవి భార్గవరావు బండ్లు, ఎవరు మీరు మమ్మల్ని ప్రశ్నించడానికి అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఆ రోజు అక్కడే. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరే దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నారంటే ఎంత హాస్యాస్పదం. ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలోనే తెలుగంగ కాలువ వర్కులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేయించే ఆ వర్కులన్నీ మెయింటెనెన్స్ వర్కులు తీసుకొచ్చి మెయింటెనెన్స్ వర్కులు చేయడం జరిగింది. ఈరోజు మీకు చేతనైతే వర్కులు క్లోజ్ అయిపోయినాయి. దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటరీసు, కెనల్ లైనింగు, ఆ పనులకు కావాల్సిన మొత్తం కూడా ఆ రోజు ఎస్టిమేషన్లు వేస్తే దాదాపు మన తాలూకా అంతా పూర్తి కావాలంటే దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఫండ్స్ గవర్నమెంట్తో పోరాడి తీసుకొచ్చి ఆఖరి ఆయకట్టు వరకు కూడా లైనింగ్, తెలుగంగ కాలువలకి లైనింగు, డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేయాలి. అంతేగాని జరిగిపోయిన కార్యక్రమాలని మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు ఏదో మీరు సాధించినట్టు, మీరు చేసినట్టు ప్రూవ్ చేసుకోవాలంటే ప్రజలంతా ఇది కాదు. రైతుల కళ్ళ ముందరే ఆ కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో